అలివేణి అబ్బాయిని తీసుకొచ్చింది. అబ్బాయిని తీసుకెళ్ళడానికి తను వచ్చిందిగా. తీసుకెళ్ళమని చెప్పు. ఇంకా ఇంట్లో ఎందుకు? ఈ డ్రెస్ నీకిచ్చి ఆ టైలర్ని తీసుకురమ్మంటే నువ్వేం చేస్తున్నావు? డ్రెస్ వేసుకుని కామెడీ చేస్తున్నావా? నో సార్, ఐఎమ్ సీరియస్ సార్. భాషా, ఈవిల్ పవర్తో కామెడీ చేసావనుకో ప్రాణాలకే ప్రమాదం. గుర్తుపెట్టుకో. లేదు సార్, ఇంకెప్పుడు కామెడీ చేయండి సార్. ఒట్టు. ఆ కనకదుర్గ టైలర్ షాప్ అతను రమ్మన్నాను. ఏం చేసావు? చెప్పాను సార్, ఆ టైంకల్ వచ్చేస్తాడు సార్. ముందు డ్రెస్ విప్పు, వెళ్ళు. అలాగే సార్. ఏమయ్యా, ఎంతసేపు చూస్తావు? లేబుల్ కనకదుర్గ టైలర్స్ అని ఉంది. ఇది నేను కుట్టినానండి. సంవత్సరం క్రితం కుట్టానండి. దాదాపు 30 జతల డ్రెస్సులు ఇలాంటివే కుట్టానండి. వాట్? అవునండి, ఆర్డర్ ఇస్తే కుట్టాను. అన్ని జతల బట్టలు ఎవరు ఆర్డర్ ఇచ్చారు? సినిమా వాళ్ళ? కాదండి. టీవీ సీరియల్ వాళ్ళ? కాదు సార్. నాటకాల వాళ్ళ? కాదు సార్. మరి ఇంకెవరిచ్చారు? అసలు అవసరం ఇంకెవరికి ఉంటుంది? ఆర్డర్ ఇచ్చింది ఒక సంస్థ సార్. సంస్థ అంటే ఆర్గనైజేషనా? అవును సార్. ఆ ఆర్గనైజేషన్ పేరు నాకు సరిగ్గా గుర్తుకులేదు సార్. ఆర్గనైజేషన్ వాళ్ళకి ఇలాంటి డ్రెస్సులతో ఏం పని? ఆ ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి ఎవరో గన్నా గుర్తుకులేదు సార్. కానీ డబ్బులు మాత్రం ఆర్గనైజేషన్ పేరు మీద చెక్ ఇచ్చారు. వెరీ గుడ్. ఆ చెక్ బ్యాంకులో ఎప్పుడేసారో గుర్తుందా? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు సార్? ఇదిగో ఈ 10,000 నుంచి ఖర్చులుకుంటే తీసుకో. తీసుకో. ఇదేదో మర్డర్ కేసు అని భయపడుతున్నావా? నీకే భయం లేదు. ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. అంటే మీకిప్పుడు ఏం కావాలి సార్? మీకు చెక్ ఇచ్చారంటే అది సంస్థ తరఫున వచ్చి ఉంటుంది. లేకపోతే ఎవరో ఒకరి వ్యక్తి అకౌంట్ తరఫున చెక్ ఇచ్చి ఉంటారు. అవును సార్. మీరు మీ బ్యాంకుకి వెళ్ళి 1 year స్టేట్మెంట్ తీసుకొచ్చి మాకు ఇస్తే చాలు. ఎందుకు సార్? బ్యాంక్ పాస్బుక్లో నెల నెల ఎంటర్ చేస్తారు కదా, పాస్బుక్ చూసినా చాలు. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఆ సంస్థ గురించి మాకు క్లూ దొరుకుతుంది. ఈ సాయం చేయగలవా? తప్పకుండా సార్. భాషా, నువ్వు ఆ పని చూడు. అలాగే సార్. వస్తాను సార్. ఈ టైలర్కి చెక్ ఇచ్చిన అకౌంట్ నంబర్ తెలిస్తే ఆ వ్యక్తి ఎవరో ఆ సంస్థ ఏంటో తెలిసిపోతుంది. అప్పుడు సగం క్లూ దొరికినట్టే. అక్క, పిలిచావక్క? అవును శశి, కృష్ణవేణి చిన్నమామయ్య గారు తెలుసు కదా? తెలుసక్క. మన కంపెనీలో జాబ్ కోసం నన్ను రిక్వెస్ట్ చేశారు. నేను చేస్తానన్నాను. అతను కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నట్టు ఉన్నాడు కదక్క? అది కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగం, పర్మనెంట్ కాదు.
సో తన్నొకసారి ఆఫీస్కి పిలిపించి తన అర్హతలకు సరిపోయే ఉద్యోగం ఇవ్వు. అలాగే అక్క. ఈ విషయం సీక్రెట్గా ఉంచు. అలాగే అక్క. నేను తనతో ఈరోజే మాట్లాడతాను. తను కృష్ణవేణి చిన్నమామయ్య. జాగ్రత్తగా మాట్లాడు. అలాగే అక్క. శాలరీ నేను ఫిక్స్ చేసి చెప్తాను. అలాగే అక్క. ఇదేంటి ఇంత సడన్ గా అక్క వీరభద్రానికి జాబ్ ఇవ్వమంటుంది? ఎందుకై ఉంటుందబ్బా? పైగా సీక్రెట్ గా ఉంచమంటుంది. ఈ వీరభద్రంది అకౌంట్ సెక్షన్. వాడు కనుక ఆఫీస్లోకి ఎంటర్ అయితే మన లెక్కలు బయటపడతాయో ఏంటో చూద్దాం. నువ్వెంతసేపు తిరిగినా నో యూజ్ శశి. మయూరి, నీకు ఆఫీస్ వ్యవహారాలు తెలీదు. కంపెనీ అకౌంట్స్లో లేనిది ఉన్నట్టు చూపించి చాలా డబ్బులు వెనకేసుకున్నాం. అంటే ఆ వీరభద్రం అన్ని చెక్ చేసి వదినికి చెప్తాడనా? ఏమో, ఎవరికి తెలుసు? అయితే వాణ్ణి అకౌంట్ సెక్షన్ లో వెయ్యొద్దు. ఎక్కడైనా క్యాంటీన్ లో సూపర్వైజర్ గా అపాయింట్ చేయి. వాడు అకౌంట్స్కి తప్ప ఎందుకు పనికిరాడు. ఇప్పుడు దాకా వాడు బ్యాంక్లో చేసే ఉద్యోగమే అది. అయితే వదిన కూడా అకౌంట్స్ లో పోస్ట్ ఇమ్మంటుంది. కన్ఫర్మ్. ఏదో మనవాళ్లే కదా, 2 రూపాయలు తిందామనుకుంటే అది కూడా జరగనివ్వడం లేదు. శశి, ఆలోచిస్తుంటే ఆ వీరభద్రానికి ఆఫీస్లో ఉద్యోగం ఇస్తే మనకి ఫేవర్ గా ఉంటాడేమో అనిపిస్తోంది. ఎలా మయూరి? శశి, ఆ కడప చంద్రకళ కంట్రీ నెంబర్ 1 నాతో లక్షల రూపాయల శారీలు షాపింగ్ చేయించుకుని కృష్ణవేణి పెళ్లి సీక్రెట్ చెప్పకుండా పారిపోయింది. ఇప్పుడు ఈ ఉద్యోగాన్ని దాని మొగుడికి ఎరవేసి ఆ సీక్రెట్ ని కక్కిద్దాం. నువ్వు ఆ పెళ్లి సీక్రెట్ పట్టుకుని వేలాడుతున్నావు. నేను మన అకౌంట్ సీక్రెట్ ఎక్కడ బయటపడుతుందా అని ఆలోచిస్తున్నాను. ఆ వీరభద్రం జాయిన్ అయిన తర్వాత వాడికి 2 బిస్కెట్లు విసిరేస్తే కుక్కలా పడుంటాడు. వదిలేయండి. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వేం చేయకు, నేను చూసుకుంటాను. సరే, నువ్వే మాట్లాడు. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో. చంద్రకళ ఫోన్ స్విచ్ ఆఫ్. వీరభద్రానికి చేద్దాం. కృష్ణవేణిని చూడగానే 30 లక్షల విషయం గుర్తుకొచ్చినాదా? కృష్ణవేణి కళ్ళ ముందుంటే తను చేసిన త్యాగం గుర్తొచ్చి బాధగా ఉంటుంది. ఆ బాధలో నిజం చెప్పేస్తానేమో అంటారు, అంతేనా? నా భయం అదే చంద్రకళ. అది జరిగిందనుకో మీ నాలుక కోసి ఫ్రై చేసుకుని తింటాను. ఒసేయ్, మీ కడపలకి కొయ్యడాలు, తలకాయ నరకడాలు. ఫోన్ లిఫ్ట్ చేసినంత ఈజీ అనుకున్నావా? ముందు ఫోన్ లిఫ్ట్ చేయండి. హలో. హలో వీరభద్రం గారు, నమస్తే. నేను మయూరిని మాట్లాడుతున్నాను. ఆ మయూరి గారు నమస్తే. బాగున్నారా వీరభద్రం గారు? బాగున్నా మయూరి గారు. నేనిప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నాను. గుడ్ న్యూసా? అవును. ముందు మీకు చెప్పమంటారా లేకపోతే మీ ఆవిడ కడప చంద్రకళకి చెప్పమంటారా? కడప చంద్రకళ పక్కనే ఉంటుంది. ఫోన్ నాకివ్వు అని తను లైన్లోకి వస్తుంది, చూడు. హలో మయూరి, బాగుండావా? బాగున్నాను చంద్రకళ. మయూరి, మేము కడపోళ్ళం, అస్సలు అబద్ధం చెప్పం.
గురించి నాకు 20 తులాల బంగారు అడ్డానం గిఫ్ట్గా ఇచ్చినావు మయూరి. ఏంటి కాలలోనే కదా బతికిపోయాను. ఉమ్. ఏమైనా మీ జమీందారులది విశాల హృదయం కదూ. ఆ? గడిది గుడ్డేం కాదు, నా విశాల హృదయాన్ని నీ షాపింగ్ తో కకలావికలం చేసావు కదా కడప చంద్రకళ. ఆ మయూరి, గుడ్ న్యూసా? ఏంది? మీ ఆయనకి మా ఆఫీస్ లో అకౌంటెంట్ పోస్ట్ ఇప్పిద్దామని మా వదినికి రికమెండ్ చేశాను చంద్రకళ. అయ్యయ్యో, నిజమా మయూరి? ఆ ఉద్యోగం కూడా కన్ఫర్మ్. శాలరీ కూడా ఓ 50 దాకా ఉంటుందనుకో. 50 అంటే 50,000? అవును. మయూరి, నీ రుణం ఎన్ని జన్మలు ఎత్తునా తీర్చుకోలేను మయూరి. ఏ జన్మలోనే తీర్చుకుంటావనే కదా మీ హస్బెండ్ కి జాబ్ ఇప్పిస్తుంది. నీకేం కావాలో చెప్పు మయూరి. కృష్ణవేణి పెళ్లి సీక్రెట్ ఏంటో చెప్పు చాలు. అంతేనా? సర్లే, చెప్తానులే. ఆ, చెప్పు. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడు? మా ఆయన ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత చెప్తాను. ఆల్రెడీ ఇలాగే ఒకసారి చెప్పి జారుకున్నావు. మళ్ళీ కొత్త ప్లానా? అయ్యో, నీ మీదొట్టు. చెప్పేస్తాను మయూరి. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చెప్పొచ్చు కదా. ఇప్పుడు అంటే ఇంట్లో కృష్ణవేణి ఉండాది, బాగోదని. సరే, ఖచ్చితంగా చెప్తావు కదా. మేము కడపోళ్ళం, అస్సలు అబద్ధం చెప్పం మయూరి. సరే, నీకోసం ఇంత చేశాక నువ్వు నేను అడిగిన ఆ సీక్రెట్ చెప్తావన్న నమ్మకం నాకుంది. థ్యాంక్స్ మయూరి. సరే, ఉంటాను. సరే, మరి ఉద్యోగానికి ఎప్పుడు రావాలా? ఆఫీస్కి వచ్చి మా ఆయన్ని కలవమని చెప్పు, అన్ని ఆయనే చూసుకుంటారు. ఆ, మళ్ళీ థ్యాంక్స్ మయూరి. బాయ్. బాయ్. చూసావా ఎంత నైస్ గా మాట్లాడుతుందో. కడప చంద్రకళని బుట్టలో వేసుకోవడం మన వల్ల కాదు. దాని సంగతి వదిలే, వీరభద్రాన్ని బుట్టలో వేసుకున్నా ఆ సీక్రెట్ చెప్తాడు కదా. ఇద్దరు డబ్బులు కమ్ముడిపోయే బాపతులేగా. మన రూట్లోకి వచ్చేలా చేస్తాను. ఏమయ్యా, ఎంత గుడ్ న్యూస్! దమ్మిడి ఆదాయం లేని ఆ దరిద్ర బ్యాంక్ ఉద్యోగం వదిలి. ఏమే, ఈ నెలతో ఎలాగూ ఆ ఉద్యోగం కాంట్రాక్ట్ పూర్తయిపోతుంది. నెక్స్ట్ మంత్ నుంచి ఎలాగా అనుకుంటున్నాను. ఎంత అదృష్టం! ఏమండి, నాకు తెలిసి ఈ మయూరి మిమ్మల్ని రికమెండ్ చేసి ఉండదు. ఆల్రెడీ నువ్వు నేను కలిసి రత్నప్రభ గారిని ఉద్యోగం గురించి అడిగాం కదా చంద్రకళ. ఆ రత్నప్రభ గారు మయూరి మొగుడికి చెప్పుంటాది. ఇదేమో టింగు రంగమని తనేదో ఉద్యోగం ఇప్పిస్తున్నట్టుగా మనకి బిల్డప్ ఇస్తుంది. మనకి తెలీదా ఏంది? ఏమోనే, చూస్తుంటే కృష్ణవేణి మన ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషమే చంద్రకళ. ఓల్డెన్, ఈ మధ్య మీకు మేనగోళ్ల సెంటిమెంట్ ఎక్కువ అవుతోంది. కంట్రోల్లో ఉండండి. అది కాదే, తను ఆ ఇంటి కోడలు అయినందుకే కదా మనకి అవకాశం వచ్చింది. నేను కాదన్నానా ఏంది? ఏమైనా కృష్ణవేణి అల్లుడు మన ఇంట్లో ఉన్నన్ని రోజులు మనం మంచి మర్యాద చేసి పంపిద్దాం చంద్రకళ. అట్టా అన్నారు, బాగుండాది. అలాగే ఈ విషయాన్ని అన్నయ్య కూడా చెప్దామే. నోరు ముయ్యండి. ఏమైందే? ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యే వరకు అస్సలు చెప్పకండి. ఏంది? ఎందుకు? చెప్పింది చెయ్యండి. సరే. రండి. మనోజ్ గారు, రత్నప్రభు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఒక ఇంపార్టెంట్ విషయం మీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను. చెప్పండి. మీతో మాట్లాడాక అవుట్ హౌస్ వైపు వెళ్ళాను రత్నప్రభు గారు. అవుట్ హౌస్కి నేను చాలాసార్లు వెళ్ళాను, కానీ నోటీస్ చేయలేదు. ఈరోజే గమనించాను. అవుట్ హౌస్లో తులసి కోటను చూశాను రత్నప్రభు గారు.
మీరు ఉండాలనుకునేది అవుట్ హౌస్లో, బట్ వాస్తు ప్రాబ్లం వల్ల దాన్ని అవుట్ హౌస్గా వదిలేసి ఈ ఇల్లు కట్టుకున్నారు. వాస్తు ప్రాబ్లం అన్నారు, కానీ దాని గురించి అడిగితే మీరు క్లారిటీగా తెలియదన్నారు. బహుశా తులసి కోట వల్ల వాస్తు ప్రాబ్లం క్రియేట్ అయిందనుకుంటా. మనోజ్ గారు, తులసి కోట వల్ల మాకెలాంటి వాస్తు ప్రాబ్లం లేదు. మరి తులసి కోట దగ్గర ఎలాంటి ధూపదీప నైవేద్యాలు లేకుండా ఎందుకు వదిలేశారు? ఈ ఇంట్లో తులసి కోట ఉంది, అందుకే అక్కడ వదిలేశాం. అంతే తప్ప అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. నాకు డౌట్ రత్నప్రభు గారు, ఆ అవుట్ హౌస్లో ఉన్నది తులసి కోటేనా లేక ఎవరిదైనా సమాధా? ఐ థింక్ నాకు అది సమాధిలా అనిపించింది. జనరల్గా మన తెలుగు వాళ్ళలో ఉండే సంప్రదాయం ఏంటంటే, పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే ఊరికి దగ్గరలో ఉండే పొలాల్లో దహనం చేసి గుర్తుగా సమాధి కట్టుకుంటారు. ప్రతిరోజు సాయంత్రం సమాధి దగ్గర దీపం వెలిగిస్తాం. మన తెలుగు వాళ్ళల్లో కొన్ని ప్రాంతాల్లో ఈ సాంప్రదాయం ఉంది. ఇప్పుడు చెప్పండి, అది సమాధా లేక తులసి కోటేనా? మనోజ్ గారు, అది సమాధ తులసి కోట నాకంత క్లియర్గా తెలీదు. ఆ విషయంలో నేను మీకు క్లారిటీ ఇవ్వలేను. ఎందుకంటే నేను ఈ ఇంటికి కోడలిగా రాకముందు నుంచి మీరు చెప్తున్న తులసి కోట, అదే సమాధి అక్కడే ఉంది. నేను కోడలిగా వచ్చాక అక్కడ దీపం పెట్టడం అలాంటివేమీ జరగలేదు. అయితే మీ హస్బెండ్ సృజన్ గారికి తెలిసి ఉండొచ్చు కదా? అఫ్కోర్స్, మీరొకసారి తనతో మాట్లాడండి. థ్యాంక్ యూ రత్నప్రభ గారు. ఇట్స్ ఓకే. ఇంకో విషయం, (1997) నుంచి వంశీకి హెల్త్ కండిషన్ బాలేదన్నారు. అదే సంవత్సరంలో మీ మావయ్య గారు చనిపోయారు కదా రత్నప్రభ గారు? అవును మనోజ్ గారు. ఆయన ఎలా చనిపోయారో తెలుసుకోవచ్చా? మనోజ్ గారు, నాకు కొంచెం హెడేక్గా ఉంది. ఇంకో రోజు మీతో పర్సనల్గా మాట్లాడతాను. షూర్. థ్యాంక్ యూ మనోజ్ గారు. పార్టీ నుంచి మీ కొడుకు కోడలు వచ్చారా? లేదు మనోజ్ గారు, శ్రావణ మాసం కదా, కొడుకు కోడలు పుట్టింటికి వెళ్లారు. ఎప్పుడొస్తారు? 3 days తర్వాత. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒకసారి వంశీ రూమ్ అబ్జర్వ్ చేయొచ్చా? ఐ మీన్, వంశీ ఉన్నప్పుడు తన రూమ్ పరిశీలించడానికి ఒప్పుకుంటాడో లేదో, ఇప్పుడైతే తను లేడు కదా అని. అలాగే మనోజ్ గారు, నేను మా అత్తయ్య గారిని పంపిస్తాను. తను మీకు వంశీ రూమ్ చూపిస్తారు. థ్యాంక్ యూ. రత్నప్రభ గారు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. పైగా వంశీ ట్రీట్మెంట్ విషయంలో కానీ, అవుట్ హౌస్ గురించి అడుగుతున్నప్పుడు కానీ తను చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నారు. మనోజ్ గారు, నమస్తే అండి. నమస్తే, రండి. బామ్మగారు, ఇంట్లో మీ రిలేషన్ గురించి తెలుసుకోవచ్చా? నేను వంశీకి బామ్మనవుతాను. వంశీ మీకు దగ్గరయ్యాడు కాబట్టి మీరు ఇక్కడే ఉండిపోయారు. అవును మనోజ్ గారు,